బిక్నూర్ ప్రాంతంలో బిక్నూర్ శివార్లో జరుగుతున్నటువంటి ప్రజాభిప్రాయ సేకరణ ఒక ఫార్మా కంపెనీ ఫ్యూజన్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఎస్ఎన్జే అనే ఫార్మా కంపెనీలు వస్తున్నాయి కాబట్టి ప్రజాభిప్రాయ సేకరణ కోసము ఈరోజు చుట్టుపక్కల ఉన్నటువంటి బిక్నూర్ చుట్టుపక్కల ఉన్నటువంటి 18 గ్రామాల ప్రజల్ని ప్రజాభిప్రాయ సేకరణకి పిలవడము ఇది నిజంగా సిగ్గుచేటుగా భావిస్తున్నాం మేము. ఎందుకంటే మా ప్రాంతానికి మా ఆశకు మా వ్యవస్థకు జరుగుతున్నటువంటి అన్యాయం ఇది. ఇక్కడ పుట్టి పెరిగిన దాదాపు తరతరాల నుంచి ఇక్కడే పుట్టి పెరిగినటువంటి మా కుటుంబాలు కూడా ఈ జీవనాధారం పైన ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఎంఎస్ఎన్ లాంటి కొన్ని దొంగ కంపెనీలు వచ్చినాయి. ఈ కంపెనీల ద్వారా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు అస్తవ్యస్తలు పడుతున్నారు. ఆ కంపెనీ కూడా గతంలో 125 రోజుల నిరసన దీక్ష చేసినప్పుడు కాచాపూర్ గ్రామంలో ఆ రోజు కొన్ని గ్రామాలే తరలి వచ్చిన ఈ రోజు మా ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదురించడానికి ఆల్మోస్ట్ 18 గ్రామాల ప్రజలు దాదాపు 2000 మంది ప్రజలు ఈ ప్రజాభిప్రాయ సేకరణలో పార్టిసిపేషన్ చేసి ముక్త కంఠంతో ఈ 2000 మంది కూడా ముక్త కంఠంతో ఈ కంపెనీ వద్దురా, ఫార్మా కంపెనీ వద్దురా, మా ప్రాంతం వద్దురా, ఫార్మా కంపెనీ వద్దురా, మా కంపెనీ వద్దురా, మా ప్రాంతం ముద్ర అనే ఒక నినాదంతో ఈ కంపెనీ 100% తిరస్కరిస్తున్నాం. ఈ ప్రజాభిప్రాయ సేకరణను కూడా 35 నుంచి 45 రోజుల్లో ఇప్పుడు వచ్చినటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లక్ష్మీప్రసాద్ గారు కావచ్చు, జాయింట్ కలెక్టర్ గారు విక్టర్ గారు కావచ్చు, ఈ నిజామాబాద్కు సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా మరి 45 రోజుల్లో మా ప్రాంతానికి మీరు ఎటువంటి నివేదిక ఇస్తుందో ఈ నివేదిక కోసం మా చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఆతృతగా వేటు చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఈ ఎంఎస్ఎన్ లాంటి దొంగ కంపెనీలు, ఈ ఫ్యూజన్ లాంటి లంగ కంపెనీలు, ఎస్ఎన్జే లాంటి లుచ్చా కంపెనీలను మేము స్వాగతించమని ముక్త కంఠంతో చెప్తున్నాం. ఎందుకంటే కుటీర పరిశ్రమలు వస్తే మా ప్రాంతం బాగుపడుతుంది, మేము బాగుపడతాం. కానీ ఫార్మా కంపెనీలు వస్తే మా మనుగడ నాశనం అవుతుంది, జలరాశులు నష్టపోతాయి, జీవరాశులు నష్టపోతాయి. ఇక్కడ బర్రెలు గొర్రెలు అనేది ఉండే కాబట్టి ఈ వాయు కాలుష్యంతోటో లేకుంటే ఈ భూగర్భ జలాల నాశనంతోటో మేము అనేక రకాలుగా నష్టపోతున్నాం. కాబట్టి 100% ఈరోజు ఈ ఫార్మా కంపెనీ ప్రజాభిప్రాయ సేకరణని వ్యతిరేకిస్తున్నాం, వద్దు అంటున్నాం. ఈ ఈ సేకరణని వద్దు అంటున్నాం. ఒకే రకంగా ముక్త కంఠంతో కూడా ఈరోజు వద్దు అనడము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, యువకులందరూ కూడా, ప్రజాప్రతినిధులు, అమ్మలు, అక్కలు అందరూ కూడా ఏకాభిప్రాయంతో వద్దు అని చెప్పేసి ముక్త కంఠంతో చెప్తున్నటువంటి సందర్భం. ఈ మీడియా మిత్రులు కూడా దయచేసి మీరందరు మిత్రులు కూడా మీకు నమస్కరించి చెప్తున్నాం. బ్రదర్స్, మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఇది రాష్ట్ర స్థాయి వరకు, ముఖ్యమంత్రి స్థాయి వరకు ఈ కంపెనీ ఆ స్థాయి వరకు తీసుకెళ్లి వాళ్ళకి మా గోడుని, మా ప్రాంత బాధల్ని విన్నపించాలని చెప్పి మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాం సార్. అలాగే ఇది నేషనల్ వైజ్ కాదు, స్టేట్ వైజ్ కాదు, మా ప్రాంతంలో జరిగిన ఈ అన్యాయము లగచర్లో జరిగినట్టు, మన సిద్దిపేటలో జరిగినట్టుగా, లేకుంటే ఒక పాష మైలారంలో జరిగినట్టుగా మా ప్రాంతంకు జరుగుతుంది. కాబట్టి అన్యాయాన్ని అరికట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా మేము ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. దయచేసి మా ప్రాంతం మీద మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఫార్మా పంజని విసిరొద్దు అని చెప్పేసి మీకు కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. గ్రామం కాచాపూర్. అయితే అన్న ఇక్కడ మా బిక్నూరు మండల పరిసర ప్రాంతాల్లో ఏంటంటే ఎంఎస్ఎన్ అనే ఒక ఫార్మా కంపెనీ పడ్డది. మేము చాలా వరకు ఎంఎస్ఎన్ ఈ ఫార్మా కంపెనీ పడ్డప్పుడు దాని నుంచి వస్తున్న వ్యర్థాల వల్ల మా చెరువులో నీరు కలుషితమైంది. మరి దాంతోపాటు చేపలు చనిపోవడం జరిగింది. అంటే అన్ని రకాల అనర్థాలు జరుగుతాయని అప్పట్లో గ్రహించడం జరిగింది. గ్రహించి వెంటనే మా ఊర్లో అప్పుడు కరోనా సిచ్యువేషన్ కాబట్టి అంతటా మంచి మేధావులు, చదువుకున్న విద్యార్థులు పట్టణాలు వీడి పల్లెల వైపు వచ్చారు. అప్పుడు మేమంతా చదువుకున్న వ్యక్తులంతా కలిసి ఒకసారి అబ్జర్వేషన్ చేయడం జరిగింది. దీనివల్ల రానున్న రోజుల్లో మన ఉనికికే ముప్పుగా ఉంది అని చెప్పేసి ఆలోచన చేసి ముప్పు ఉందని ఆలోచన చేసి మేము నిరసన వ్యక్తం చేయడం జరిగింది. 121 రోజులు ఎంఎస్ఎన్ కంపెనీపై పోరాటం చేసి నిరసనగా దీక్ష కొనసాగిస్తూ కంపెనీ ముట్టడిని కూడా చేయడం జరిగింది. అయితే అప్పుడు గతంలో కొంతమంది మూర్ఖులు ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీకి కొంతమంది మూర్ఖులు వత్తాసు పలికి దాన్ని మద్దతు పలికారు. అదేవిధంగా అలాంటి కంపెనీ తీసేయాలని అనుకున్న తరుణంలో ఇప్పుడు కొత్తగా మళ్ళీ అలాంటి కెమికల్కు సంబంధించిన ఫ్యూజన్ అనే కెమికల్ కంపెనీ ఫ్యాక్టరీ కూడా పడడానికి అవకాశం ఉంది. ఒకటి ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ అనేది జరుగుతుంది. ప్రజాభిప్రాయ సేకరణ అనేది
ఏ విధంగా జరగాలి, ప్రజలకు ఇష్టపూర్వకంగా ఉంటే మాత్రమే జరగాలి కదా. ప్రజాభిప్రాయ సేకరణ జరిగే విషయంలో యాజమాన్యం ఏ విధంగా వ్యవహరించాలి, ప్రేమగా వ్యవహరించాలి. అన్న ఒక్కసారి చెప్తున్నా, ఈ చుట్టూ మొత్తం కవర్ చేయండి. ఇక్కడ ఏంటంటే ఒక జైల్లో వేసి నిర్బంధంగా చెయ్యని కేసులను కూడా ఒప్పుకునే విధంగా చిత్రహింసలు పెట్టి బలవంతంగా ఒప్పిస్తారు చూడండి. ఆ విధంగా ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ తీసుకొని ఈ కంపెనీకి అనుకూలంగా మేము మద్దతు ఇచ్చే విధంగా వ్యవహరించే విధంగా ఉంది. అయినా కూడా మేము ఒప్పుకోము. ఎన్ని ప్రలోభాలకైనా ఎంత హింసలు పెట్టినా సరే ఏ రాజకీయ పార్టీలకు అతీతం కాదు. ఇలా పార్టీలు ఉంటున్నాయి, పోతున్నాయి, కానీ ప్రజలం ఈ ఊళ్ళోనే ఉంటున్నాం. డిమాండ్ చెప్పండి మీరు. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే అన్న ఒకటే చెప్తున్నాము, ఇలాంటి ఫార్మా కంపెనీలు మా చుట్టుపక్కల మాత్రం ఎక్కడ కూడా పెట్టడానికి వీల్లేదు. అనుకుంటే తట్టాపారా పట్టుకొని కూలి బతుకులు చేసుకొని బతుకుతాం తప్ప ఇలాంటి పాడుబడ్డ ఫార్మా కంపెనీలు పనులు చేస్తూ ప్రాణాలు తొందరగా కోల్పోవడానికి మేము సిద్ధంగా లేము. ఇలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే ఏ కంపెనీ యాజమాన్యాలు వచ్చినా సరే కూడా మేము ఊరుకునేది లేదు. అనుకుంటే యుద్ధ బేరీని మోగించడానికైనా సిద్ధంగా ఉన్నామని అందరికీ ఈ మీడియా మిత్రుల పూర్వకంగా నేను హెచ్చరిస్తున్నాను. ధన్యవాదాలు అన్న. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.